చెప్పు నందిని. కంగారు పడకు లక్ష్మి, తను మన కంపెనీలో పనిచేసే అమ్మాయి. తన పేరు కూడా నందినినే. కావాలంటే చూడు, స్పీకర్ ఆన్ చేస్తాను, విను. మేడం, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు నందిని, ఏంటి విషయం? ఏం లేదు మేడం, మన ఫ్యాక్టరీలో మెషినరీస్ చాలా వరకు పాడైపోయాయి. అట్లీస్ట్ 10 కొత్త మషిన్స్ తో వాటిని రీప్లేస్ చేయాలి. ఓకే, అలాగే చెయ్యి. అంతేకాదు మ్యామ్, ఈసారి మన ఫ్యాక్టరీలో తయారు చేసే మెటీరియల్ ని మ్యాంగ్లూర్కి కాకుండా కోల్కతాలో ఉన్న వేరే కంపెనీకి పంపితే మనకు 30% ప్రాఫిట్ ఎక్స్ట్రా వస్తుంది. పైగా వాళ్ళు ముందే పేమెంట్ చేస్తామని అంటున్నారు. మీరు పర్మిషన్ ఇస్తే మెటీరియల్ ని వాళ్ళకు పంపేలా నేను ఏర్పాటు చేస్తాను. ఓకే నందిని, నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. ఆ కంపెనీ నీ చేతిలో పెట్టాను, ఇక ఆ బాధ్యతంతా నీదే. ఇదిగో నందిని, నా పక్కనే నా ఫ్రెండ్ లక్ష్మి ఉంది, ఒకసారి తనతో మాట్లాడు. మాట్లాడు లక్ష్మి, నీ మనవరాలతో మాట్లాడు లక్ష్మి. తీసుకో లక్ష్మి, మాట్లాడు. హలో నందిని, హలో లక్ష్మి గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. నీ గురించి రోసి చెప్పింది. ఎవరో ఒక అమ్మాయి కంపెనీని ప్రాఫిట్స్ లోకి తీసుకొస్తుందని. వెరీ గుడ్ తల్లి. థ్యాంక్స్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నీతో మాట్లాడుతుంటే అచ్చం నా మనవరాలతో మాట్లాడిన ఫీలింగ్ కలుగుతుంది. తన పేరు కూడా నందినియే. నీ గొంతు వింటుంటే నాకు నా మనవరాలే గుర్తొస్తోంది. నా చిట్టి తల్లి ఎక్కడుందో తన ఆచూకీ తెలియడం లేదు. లేక కావాలని నాకు కనపడకూడదని దాక్కుంటుందో తెలియడం లేదు. ఈ అజ్జి గురించి ఏమీ ఆలోచించకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తను గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు చాలా బాధగా ఉంటుంది. అసలు నా మనవరాలు ఏమైపోయిందో అర్థం కావడం లేదు. అయ్యో లక్ష్మి గారు, నేనే మీ మనవరాలు నందినిని అనుకోండి. నా వాయిస్ లోనే మీ మనవరాల్ని చూసుకోండి. అంతేగాని మీరు మాత్రం ఇలా బెంగ పెట్టుకోవద్దు. అలా చెప్పమ్మా నందిని. మనవరాలి మీద బెంగతో భోజనం కూడా తినడం లేదు. నువ్విలాగే మాట్లాడుతూ ఉండు నందిని, నేను లక్ష్మికి భోజనం తినిపిస్తాను. అలాగే మేడం, మీరు తినిపించండి. లక్ష్మి, వద్దు రోసి, నాకొద్దన్నాను కదా. నాకు ఆకలిగా లేదు. లక్ష్మి. లక్ష్మి గారు, ఇప్పుడే నన్ను మీ మనవరాల్లాగా అనిపిస్తున్నానని అన్నారు. ఇప్పుడు నేను మీ మనవరాలనుకొని చెప్తున్నాను. ప్లీజ్ తినండి. చూసావా లక్ష్మి, నందిని కూడా చెప్తోంది తినాలి కదా, తిను.
నందిని, నువ్వు ఫోన్లో మాట్లాడుతూ నా మనవరాలు నందిని నా పక్కనే ఉన్నంత ఫీల్ని తెచ్చావు. నందిని వెళ్ళిపోయిన చాలా రోజుల తర్వాత నేను కడుపు నిండా భోంచేశాను. ఇంకా చాలా రోజే ఈ ఒక్క ముద్ద. మంచినీళ్ళు తాగు. నందిని, చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ చెప్పాల్సింది నేనమ్మమ్మా. నేను చనిపోయేలోపు అజ్జితో మాట్లాడతానో లేదో అన్న బాధ నా గుండెల్లో ఉండిపోయింది. అది మీ మూలంగా ఈ రోజుతో తీరిపోయింది. చాలా థ్యాంక్స్ అమ్మమ్మా. ఎండకి తట్టుకోలేకపోతున్నానండి. బాగా చెమటలు కారిపోతున్నాయి. నాకు కూడా అలాగే ఉంది సంధ్య. బాగా దాహంగా ఉంది. ఉండు, మంచినీళ్ళు తాగుదాం. సరే. వాచ్మెన్, చెప్పండి సార్. మాకు కొంచెం దాహంగా ఉంది, లోపలికి వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. అలాగే సార్. తాగండి సార్. నీకేమైనా చెవుడా? ఇంట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ నీళ్ళు తీసుకురాకుండా బయట ట్యాప్ నీళ్ళు తీసుకొస్తావా? నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం? ముస్టోళ్ళ కనిపిస్తున్నామా? మేడం, మీరు ఆవేశపడకండి. అసలు మీ ఇద్దరిని లోపలికి రానివ్వడం గాని ఏమైనా ఇవ్వడం గాని జరగకూడదని రోజు మేడం గారు ఆర్డర్ వేశారు. ఏదో మీరు అడిగారని జాలిపడి నీళ్ళు ఇచ్చాను. తాగితే తాగండి, తాకపోతే వదిలేయండి, మీ ఇష్టం. అయినా ఎవరు చేసిన పాపం వాళ్ళకే తగులుతుంది. గతంలో మీరు కూడా అలాగే చేశారు కదా. ఏంటి సంధ్య, ఇంతకుముందు ఎవరి విషయంలోనైనా నువ్వు ఇలాగే చేసావా? నీకసలు బుద్ధుందా? ఎవరు వాటర్ కావాలని చెప్తే ఇంట్లో వాటర్ ఇస్తావా? బయట ట్యాప్ దగ్గర వస్తున్నాయి కదా, అవి పట్టుకుని వెళ్ళివ్వు. అలాగే. అప్పుడు నందిని విషయంలో అలా చేశాను కాబట్టే నాకిప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఏంటి సంధ్య, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తున్నావేంటి? వినోద్, అది వదిలే. ముందు నాకు చాలా దాహంగా ఉంది. ఈసారి ఆ నీళ్లతోనే మనం అడ్జస్ట్ చేసుకుందాం. వాచ్మెన్, వాచ్మెన్, మళ్ళీ ఏంటి? ఆ వాటరే ఇవ్వు.
వినోద్, ఏంటి మీ ఇద్దరు బయట ఉన్నారేంటి? ఏమైంది? తాతయ్య, అది అమ్మమ్మ మమ్మల్ని కొట్టి బయటికి గెంటేసింది. మీ అమ్మమ్మ మిమ్మల్ని బయటికి గెంటేసిందా? ఎందుకు? అసలేమైందిరా? మీ మనవడైన చలసాని వినోద్ ఈ ఇంటి నుంచి తన వాటాకి సంబంధించిన ఆస్తి కావాలని కోర్టు నుంచి నోటీస్ పంపించారు. అంతే, సింపుల్. ఎరా, ఈ ఇంటికి నువ్వొక్కడవే వారసుడివి. అలాంటిది ఆస్తి పంచమని అడగటమేంటి? ఇదేం నీకొచ్చిన బుద్ధేనా? అర్థమైంది. ఇది నీ ఐడియా కాదు. అయినా పెళ్ళం చెప్పిన మాటలన్నీ వినొచ్చు కానీ అన్నీ ఆచరణలో పెట్టకూడదురా. అది ఫాలో అయితే మాత్రం ఇలాగే ఇంటి బయట ఉండి అవమానాలు పడాల్సి వస్తుంది. సరే, ముందు లోనికి రండి. వద్దు తాతయ్య, అమ్మమ్మ ఏమని అంటుందేమో. భయపడకు వినోద్, నేనున్నానుగా. లోనికి రండి. వినోద్, తాతయ్య హామీ ఇచ్చారు కదా, పద వెళ్దాం రా. రోజీ, రే, మీరిద్దరు లోపలికి వచ్చారేంటి? అసలు ఎవరు రమ్మన్నారు? నా మాట అంటే లెక్కలేదా మీకు? ముందు గెటావ్. రోజీ, నేను చెప్పేది ఒకసారి విను. మీరుండండి, మీరౌట్. రోజీ, నేను చెప్పేది విను. వాళ్ళని లోనికి తీసుకొచ్చింది నేనే. ఏంటి? వీళ్ళని లోపలికి తీసుకొచ్చింది మీరా? అసలు వీళ్ళేం చేశారో మీకు తెలుసా? తెలుసు రోజీ, మొత్తం తెలుసు. వీళ్ళు చేసింది తప్పు అని తెలుసు. నీ పనిష్మెంట్ రైటు అని తెలుసు. అయినా పనిష్మెంట్ కూడా ఒక లిమిట్ ఉంటుంది రోజీ. చూడు రోజీ, పిల్లలు తప్పులు చేయడం సహజం. దానికి దండించి వాళ్లను వదిలేయాలి గాని ఇలా బయటికి పంపించడం ఏంటి? రోజీ గ్రూప్ చైర్పర్సన్ రోజీ గారు తన మనవడు ఏదో తప్పు చేస్తే సరిదిద్దకుండా బయటికి గెంటేశారని అందరికి తెలిస్తే అది నీకెంత అవమానం ఒకసారి ఆలోచించు. మనకి యాంటీగా ఉన్నవాళ్లు ఈ విషయాన్ని పెద్ద చేసి చులకన చేస్తారు. అది నీ ప్రెస్టేజ్ ని ఒక మెట్టు కిందికి దింపుతుంది తప్ప నిన్ను పైకి తీసుకెళ్లదు రోజీ. అందుకే నా మాట విను. ఈ ఒక్కసారికి నా మాట విను. వీళ్ళని క్షమించు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయరు. అమ్మమ్మ, ఇక నుంచి ఇలాంటి తప్పులు చేయం. ఈ ఒక్కసారికి క్షమించు. అవును గ్రాని, ఇక నుంచి మీరు ఏది చెప్తే అది వింటాం. మీ మాటను మేము దాటాం. మమ్మల్ని ఈసారికి క్షమించండి. రోజీ, వాళ్ళు తప్పులు తెలుసుకొని క్షమాపణ అడుగుతున్నారు. ఈ ఒక్కసారికి క్షమించు. సరే, ముందు పైకి లేవండి. ఇప్పటికే మీరు చాలా తప్పులు చేశారు. ఈ తప్పు మీ ఇద్దరి జీవితాలకి ఫుల్ స్టాప్ గా ఉండాలి. అంతేగాని కామాలా మారి ఎక్కువ తప్పులు చేశారనుకో, ఈ ఇంటి లిస్ట్ లో నుంచి మీ పేర్లు తీసేసి మిమ్మల్ని బయటికి గెంటేసి ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి.
చూడండి, ఇకనైనా బుద్ధిగా ఉండండి. ఈసారి మాత్రం ఎవరు చెప్పినా రోజీ క్షమించదు. సరే సరే, ఎప్పుడు తిన్నారో ఏంటో వెళ్ళి భోంచేయండి. సంధ్య పద, ఆకలేస్తుంది, పద తిందాం. అమ్మ రోజీ, నువ్వు కనపడకుండా నువ్వే అసలు రోజీవని మీ అమ్మమ్మకి చెప్పలేను. అమ్మా నందిని, నువ్వు మన కంపెనీలో పనిచేస్తున్నావని మీ అజ్జికి చెప్పలేను. నిజంగా ఈ నిజాన్ని దాయడం చాలా కష్టం. అవును లక్ష్మి, నిజంగా నందిని విషయం నీ దగ్గర దాయటం చాలా కష్టమైంది. కేవలం మీ అమ్మమ్మ ఆరోగ్యం గురించి ఆలోచించి నీ గురించి నిజం చెప్పలేదు. కేవలం నందినికి మాట ఇవ్వటం వల్లే తన గురించి తెలిసినా నీకు చెప్పడం లేదు. నువ్వు కనపడగానే ఇన్నాళ్ళు మన నందిని అనుకున్న ఈ అమ్మాయే మన అసలు మనవరాలు రోజీ అని మీ అమ్మమ్మకి చెప్పి తన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. లక్ష్మి, ఏంటిది? నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుందో చెప్పు. నా మనవరాలు కనపడే వరకు నా మనసులా ఉండదు. తను ఎప్పుడు నన్ను అజ్జి అని పిలుస్తూ నా దగ్గరికి వస్తుందో అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు. లక్ష్మి, హలో అమ్మ నందిని, మీ అజ్జి బాధ చూడలేకపోతున్నాను. ఎప్పుడైనా ఎలాంటి విషయంలోనైనా నాకంటే ఎక్కువగా మీ అజ్జి ధైర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు నీకోసం ఇలా కుమిలిపోతుంటే తను ఏమైపోతుందోనని నాకు భయంగా ఉందిరా. నువ్వు దూరం అయ్యావని తెలిసి లక్ష్మి కుమిలిపోతూ నాకెక్కడ తను దూరం అయిపోతుందోనని నాకు చాలా భయం వేస్తోంది. నువ్వు మీ అజ్జికి కనీసం నువ్వు క్షేమంగా ఉన్నావని ఒక లెటర్ అయినా రాయమ్మా, ప్లీజ్. అలాగే అమ్మమ్మ, ఖచ్చితంగా రాస్తాను.